రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో పేదల ఇళ్లలో కొత్త సంవత్సర సందడి నెలకొంది. నూతన సంవత్సరంలో ప్రజల ముఖాల్లో ఆనందం కోసం ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ప్రకాశం జిల్లా జె పంగులూరు మండలం నూజిళ్లపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి అర్హులకు పెన్షన్లు అందజేశారు. గ్రామస్తుల బాగోగుల్ని అడిగి తెలుసుకుని కొన్ని సమస్యలకు అక్కడే పరిష్కరించారు. గ్రామంలో 20 లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని పారదర్శకంగా సమర్థంగా అమలు చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ది రెండింటినీ సమానంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని చెప్పారు. నంద్యాలలో మంత్రి ఫరూక్ లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు. లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లిన మంత్రి అక్కడ దుస్తులు ఇస్త్రీ చేసి వారి బాగోగుల్ని అడిగి తెలుసుకున్నారు. వీధిలో దోసలమ్ముకునే మహిళను పలకరించిన మంత్రి ఫరూక్ దోస తిని రుచి చూశారు. పేదల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఫరూక్ చెప్పారు. ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో లబ్దిదారుల కళ్లల్లో ఆనందాన్ని, ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత పెరిగిందని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబు అన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉదయాన్నే వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందజేశారు. కడప జిల్లా వేంపల్లె మండలంలోని అమ్మగారిపల్లెలో కూటమి నేతలు ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు. రాజకీయ లబ్ది కోసం ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో విద్వేషాలు పెంచవద్దని వైసీపీ నాయకుల్ని హెచ్చరించారు. ఈ నెల 14న నిరసనల పేరుతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారని, వైసీపీ చేస్తున్న ప్రచారం కల్పితమని స్పష్టం చేశారు. అమ్మగారిపల్లె ప్రజలు సంక్షేమం, అభివృద్ది మాత్రమే కోరుకుంటున్నారని చెప్పారు. నెల్లూరులో పెన్షన్ల పంపిణీ పండుగలా జరిగింది. మత్స్యకారులు, మాజీ సైనికులకు మంత్రి నారాయణ స్వయంగా పెన్షన్లు అందజేశారు. పెన్షన్దారుల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని చెప్పారు. సార్